ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం. త్వరలో ఉన్న మంత్రుల్లో ఒకరు మంత్రి అవుట్ అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి. ఆ విషయాలు అనేది వీడియో రూపంలో తెలుస్తున్నాయి. వీడిని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇంకా ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పెట్టి ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేసినట్లయితే ఈ సమాచారం మరింత ఇన్ఫర్మేషన్ అందరు కూడా తెలుస్తుంది. తెలంగాణ రాజకీయం ఆసక్తికరంగా మారుతుంది. జూన్ 4న ఎన్నికల ఫలితాల తర్వాత కీలక నిర్ణయాల దిశగా సీఎం రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. పార్టీ పాలన పరంగా ఆసక్తికర నిర్ణయాలు వెలువడే అవకాశాలు కనిపిస్తుంది. పిసిసి చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు కొనసాగుతున్నారు. ఇక ఎన్నికలు పూర్తి కావడంతో పూర్తిగా పాలన పరిమితం కావాలని భావిస్తున్నారు. ఈ దశలో తెలంగాణ కొత్త పిసిసి చీఫ్ నియామకం పైన కసరత్తు మొదలైంది. నూతన పిసిసి చీఫ్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రేవంత్ మార్క్ నిర్ణయాలు అమలవుతున్నాయి. రేవంత్ కు ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన పార్టీ హైకమాండ్ సీఎం అభిప్రాయాలకు ఆమోదం తెలుపుతుంది. అయితే రేవంత్ సీఎం అయిన తర్వాత పిసిసి చీఫ్ గా మరొకరికి అవకాశం ఇవ్వాలనే ప్రతిపాదన పైన చర్చ జరుగుతుంది. అయితే పార్లమెంట్ ఎన్నికలు పూర్తయ్యే వరకు పిసిసి చీఫ్ పదవిలో కొనసాగాలని పార్టీ నాయకత్వం రేవంత్ ను నిర్దేశించింది. ఇప్పుడు ఎన్నికల పూర్తి కావడంతో నూతన పిసిసి చీఫ్ పదవి ఎంపిక పైన కసరత్తు మొదలైంది. రేవంత్ ను సీఎంగా చేసే సమయంలో సీఎం బట్టి పాటు పిసిసి చీఫ్ పదవి పైన హామీ లభించినట్లు ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు రేవంత్ కేబినెట్ మొత్తం కలిసికట్టుగా పని చేస్తుంది. సీతక్క పార్టీ పగ్గాలు. ఇక పిసిసి చీఫ్ పదవి ఖరారులోనూ రేవంత్ కు మాటకి నాయకత్వం ఆమోదం తెలుపనుంది. అందులో భాగంగా పిసిసి పదవి కోసం సీనియర్ నేతలు జగ్గారెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, మధుయాష్ కు పిసిసి కోసం అయితే ప్రయత్నిస్తున్నారు. కానీ అనూహ్యంగా రేవంత్ ఛాయిస్ గా మంత్రి సీతక్క పేరు తెరమీదికి వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. గిరిజన మహిళలకు పిసిసి పగ్గాలు అప్పగించడం ద్వారా సానుకూలత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పిసిసి పదవి కోసం పోటీ పడుతున్న నేతలు సైతం సీతక్కను ఎంపిక చేస్తూ సహకారం అందిస్తారని భావిస్తున్నారు. సీతక్క పైన పార్టీలో అందరికీ సదాభిప్రాయం ఉంది. పార్టీ కోసం కష్టపడి పనిచేస్తారనే నమ్మకంతో పాటు రేవంత్ ను నమ్మిన బంటుగా కూడా పేరైతే ఉంది. రేవంత్ ఛాయిస్ ఏంటి? ఇక దీంతో ఇతరుల నుంచి అభ్యంతరం రాకుండా సీతక్కను మంత్రి పదవి నుంచి తొలగించి పిసిసి చీఫ్ బాధ్యతలు కేటాయిస్తారనే పార్టీ ప్రచారం అయితే సాగుతుంది. ఇదే కనుక జరిగితే దీనికి సంబంధించి ఊహించిన బిగ్ షాకే అనవచ్చు. గుడ్ న్యూస్ కూడా వింటారు. మొత్తానికి ఏం జరగబోతుందో త్వరలోనే రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారబోతుంది అంటున్నారు రాజకీయ నిపుణులు.